ఇక ఆదివాసీల ఆచార వ్యవహారాల పండుగ నాగోబా జాతర ఇవాళ ప్రారంభం కాబోతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఇవాళ అర్ధరాత్రి మిశ్రం వంశీయుల మహాపూజతో ఈ నాగోబా జాతర మొదలవుతుంది. దానిలో భాగంగా నాగోబా జాతర మహాపూజ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సిద్ధమయ్యారు మిశ్రం వంశీయులు. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని రాత్రి 10:30 గంటలకు పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేయబోతున్నారు మిశ్రం వంశీయులు. దానిలో భాగంగా ఇవాళ ఉదయం కేస్లాపూర్ మురారి ఆలయంలో మిశ్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేశారు. మర్రి చెట్ల దగ్గర కొలను నుండి నీటిని సేకరించిన మిశ్రం ఆడపడుచులు అక్కడి నుంచి నాగోబా ఆలయం ప్రవేశం చేసి దేవతకు ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నాగోబా జాతర ఈ నెల 15 వరకు వారం రోజుల పాటు కొనసాగనుంది. అధికారికంగా నాగోబా జాతర మహాపూజకు హాజరు కాబోతున్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జోతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అలాగే ఈ నెల 12న నాగోబా ఆలయ ఆవరణలో గిరిజన దర్బార్ జరగబోతుండగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ పాల్గొంటారు. ఏర్పాట్లకు సంబంధించిన విశేషాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. నరేష్, ఆదివాసీల మహాజాతర, ఆదివాసుల జాతర నాగోబా ప్రారంభమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారికంగా రాష్ట్ర పండుగగా ఈ జాతరను కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది అత్యద్భుతంగా ఈ జాతరను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన స్టాల్స్ని ఏర్పాటు చేశారు గిరిజన శాఖకు సంబంధించి. మరోవైపు ఉదయం 10 గంటల నుంచి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శతాబ్దాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆదివాసీలు. మిశ్రం వంశీయులు ఈ పూజా కార్యక్రమాలు కొనసాగిస్తారు. మిశ్రం వంశీయులు రాత్రి పుష్యమాసం అమావాస్య అర్ధరాత్రి 10:30 ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో గర్భగుడిలో పాలతో పాటుగా చిరుధాన్యాలు, నవధాన్యాలు ఉంచుతారు. నవధాన్యాలు ఉంచిన దాని మీద తెల్లని గుడ్డను కప్పుతారు. ఆ తెల్లని గుడ్డ పైకి వచ్చినట్టు కనిపిస్తే నాగశేషుడు నేరుగా వచ్చి పాలు తాగిండని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఆ పూజా కార్యక్రమం ఆ రోజు నుంచి, ఆ నిమిషం నుంచి ప్రారంభమవుతుంది గంగాజల అభిషేకంతో. గత నెల 21న ప్రారంభమైన గంగాజల యాత్రతోని 28న అస్సినమడుగు నుంచి సేకరించిన గంగాజలాన్ని ఇంద్రాదేవి ఆలయానికి తీసుకొచ్చి అక్కడి నుంచి ఈ నెల 6న ఆ కేస్లాపూర్లోని మర్రి చెట్ల నీడలకు తీసుకొచ్చారు. ఉదయము ఆడపడుచులు సాదరంగా స్వాగతం పలకగా పిప్రి, డోలు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ఆ గంగాజలాన్ని ఆలయ ఆ గర్భగుడి ఆవరణలకు తీసుకొచ్చారు. ఉదయం 10:30 ప్రారంభమైన పూజా కార్యక్రమాలు ఈరోజు రాత్రి 10:30 గంగాజల అభిషేకంతో కీలక ఘట్టానికి తెరలేవబోతుంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత మాత్రమే నాగశేషుని నిజరూప దర్శనం భక్తులకు దర్శనం ఇవ్వబోతుంది. బేటింగ్ కీలకంగా జరగబోతుంది. ఆడపడుచులకు కీలకమైన పెద్దపీట వేస్తారు. ఈ జాతరలో మిశ్రం వంశీయులు, మిశ్రం వంశీ కొత్త కోడళ్లకు, ఇటు ఆడపడుచులు మహాలక్ష్మిగా భావిస్తారు. ఆ విధంగా పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి, అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గత నెల 21న గంగాజల పాదయాత్రతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు మరో వారం రోజులు కొనసాగనున్నాయి. ఈరోజు 12 గంటల తర్వాత నుండి నాగోబా జాతర ప్రధాన ఘట్టం ప్రారంభమైనట్టుగా భావించవచ్చు. 12వ రోజు నాగోబా జాతరలో భాగంగా దర్బార్ను ఏర్పాటు చేస్తారు. ఈ గిరిజన దర్బారుకు గిరిజన సమస్యలకు సంబంధించిన గిరిజనేతరులు కూడా హాజరవుతారు. ఆదివాసీ ప్రాంతాల నుండి పలు సమస్యలను నేరుగా అధికారులకు దృష్టికి తీసుకెళ్తారు. కొండా సురేఖతో పాటు అటవీ శాఖ మంత్రిగా కొనసాగిన కొండా సురేఖతో పాటు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న మంత్రులు కూడా ఇక్కడ హాజరై పూర్తిగా నాగోబా జాతర అంగరంగ వైభవంగా కొనసాగించే అవకాశం.